ఇండియానే పాకిస్తాన్ రా. టైం అవుతుంది. వస్తారా రారా? రేయ్ ఛాలెంజ్ రా. ఇండియాని గెలుస్తుందిరా. షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తే అందరూ అవుట్ అంతే. ఆపండి రా, క్లాసు టైం అవుతుంది. వస్తారా లేదా? ఆపండ్రా. క్రికెట్ సంగతి తేలే వరకు క్లాస్కి వెళ్ళేది లేదు. ఏంటి తేలేది? పాకిస్తాన్ పక్కా గెలుస్తుంది. ఏంటి గొడవ? చూడండి సార్, మేమంతా క్రికెట్ లో ఇండియా గెలుస్తుంది అంటే వీడు ఒక్కడే పాకిస్తాన్ గెలుస్తుంది అంటున్నాడు. అయితే మేమంతా వాడి మీద పందెం కాస్తా ఉంటుంటే మాలో ఒక్కడి మీద పందెం కాస్తాడంట. చెప్పండి సార్, ఎవరిది న్యాయం? పాకిస్తాన్ గెలుస్తుందని చెప్తున్నా కదా. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? అర్జున్. అసలు పేరు? అర్జున్. నాన్న పేరు? చంద్రశేఖర్. మీ అమ్మ పేరు? సరస్వతి. పుట్టి పెరిగింది ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ ఏ రాష్ట్రంలోది? ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది? భారతదేశంలో. మళ్ళీ చెప్పు. పుట్టి పెరిగింది? హైదరాబాద్. హైదరాబాద్ ఏ రాష్ట్రంలోది? ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది? భారతదేశంలో. క్రికెట్ ఏ దేశం గెలుస్తుందనో? పాకిస్తాన్. నీ పేరు అర్జున్, నీ మాతృభాష తెలుగు భాష, పుట్టి పెరిగింది హైదరాబాద్, నీ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, నీ దేశం భారతదేశం, కానీ నీ గెలుపు పాకిస్తాన్. చంపేస్తాను. ఇప్పుడు ఎప్పుడు మన భారతదేశానికి గెలుపు కావాలి. ద గ్రేట్ ఇండియా విన్ కావాలి. భారతదేశానికి గెలుపు కాదన్నావో చూడరా, ఈ రక్తం నేను పుట్టి పెరిగిన తెలుగు నేల రక్తం, నా కన్న తల్లిదండ్రుల రక్తం, నా రాష్ట్ర రక్తం, నా భారతదేశ రక్తం. ఈ రక్తంలోనే మన దేశం 3 రంగుల జెండా కూడా కనిపిస్తోంది. మేరా భారత్ మహాన్. ఇప్పుడు చెప్పు, గెలిపేవరిది? భారతదేశం. అందరూ కలిసి చెప్పండి. గెలుపు భారతదేశానిదే. భారతదేశానిదే. శభాష్. వస్తా. గెలుపు భారతదేశానిదే. భారతదేశం. నేను నీ గర్ల్ ఫ్రెండ్ తో ఏ సినిమాకి వెళ్ళావరా? సినిమాకి వెళ్ళదురా, సరోవర్ రెస్టారెంట్ కి వెళ్ళి టైం పాస్ చేశాను. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ కొట్టేసావు అనమాట. ఏంట్రా నువ్వు అనేది? కొయ్యకరా. మీరిద్దరు రెస్టారెంట్ లో ఆ కార్నర్ లో కూర్చుంటే మేము ఈ కార్నర్ లో కూర్చున్నాం. ఏంటిది? మా బావ మరిది మీద సెకండ్ హ్యాండ్ అడగట్టాడు. రేకులు లేవు. సరే గాని ఈ రోడ్డు కోటి కడుతుందా? ఏమడిగారు? ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను. ఈ రోడ్ ఉండరా పంతులు గారు, ఇంకోసారి చెప్పండి. వీడెవడో హిందీ వాళ్ళ ఉన్నాడు. ఏ రోడ్డు హై కోటి హై జాతా హై. ఓహో, మరోసారి అడగండి సార్. వీడమ్మకూడదు మాట. ఎవరు వీడికో నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా? వాడేవాడు. మనకెందుకు తెలీదురా? అరే రాజా, నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో, బాంబేలో ఉన్నారో, మెడ్రాస్ లో ఉన్నారో, ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్పు సార్కి. అయిపోయాడు. లేట్ చేయకుండా చెప్పరా. హైదరాబాద్ లో ఉన్నా, మెడ్రాస్ లో ఉన్నా. రే, కోటి గారు మెడ్రాస్ లో లేరు, హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నారంట్రా. ఓకే, ప్రాబ్లం సాల్వ్. పంతులు గారు, మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదరహో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్. పంతులు గారు, అన్నమయ్య సినిమా నుంచి పాడమంటారా, లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా? నా శార్థంలో పాట ఏదోడు పాడు. అసలు మీరేం అడిగారు పంతులు గారు? నేను ఏమడిగానో చెప్తాను నాయన. ఇదిగో ఈ రోడ్డు కోటికి చస్తుందా అని అడిగాను రా. ఓహో, సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది? ఎమ్మకడు మాడ దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. ఓకే సార్, మీరు ఇలా స్ట్రైట్ నేను చెప్తాగా. పంతులు గారు, మీరు కోటికి అర్జెంట్ గా వెళ్ళాలా? అవునయ్య బాబు, పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు. నేను వెళ్ళేది మాజీ మంత్రిగా తద్దినానికి. సరే, ఇది పట్టుకోండి. మీకు నేను చెప్తాగా. ఏ పంతులు గారు నాటు పట్టిస్తున్నావేంటి? ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్కాలి. ఎక్కాను. బైక్ స్టార్ట్ చేసుకోవాలి. చేసుకున్నాను. కోటికి వెళ్ళిపోలేదు అంతే. అది వెళ్ళిపోతుంటే నేను ఇక్కడ ఉన్నాను ఏమిటి? రే అమ్మ నాయను. ఒరే అబ్బాయి, అబ్బాయి పంతులు ఏంటి ముట్టేసుకుంటున్నా? లేడీస్. వీడు లేడీసా? వాడు మగాడా? మీ అమ్మ కడుపులు మాడ. సరే గాని మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదంటయ్యా? ఫ్రెండా? ఎవడ ఫ్రెండా? అయినా రోడ్డు మీద మాట్లాడే ప్రతి అర్థమైనోడు ఫ్రెండ్ అయిపోతాడేంటి?
అంటే వాడు నీకు ఫ్రెండ్ కాడా? ఏ, ఆడెవడో నాకు తెలియదు. పంతులు, మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అంతా గర్ల్ ఫ్రెండ్సే. నీ అమ్మ కొడుకు మాడా. అయితే మా ఊళ్ళో చెప్పింది అక్షరాల నిజమేనన్నమాట. ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు బాజీ వేధవులు ఉన్నారు. మా బావమని నా కంట కట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా స్వాహా. ఒరే కండం, నిన్ను పోలీసు వాళ్ళకి అప్ప చెప్తా. వద్దు, పోలీసుల దగ్గరికి వెళ్తే మనమే. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా, ఆంటీ. వావ్